హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2025. కొత్త వీడియో పెడుతున్నాను. అందరికీ శుభాకాంక్షలు తెలుపుకున్నాను. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ఈ టోపాజ్ వైట్ రాళ్ళు ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి చూడండి. అసలు ఈ కట్ చేస్తే అసలు ఎంత కాంతివంతంగా ఉన్నాయంటే అంత కాంతివంతంగా ఉన్నాయి. ఆ వీడియోలు తర్వాత పెడతాను మీకు. ముందు ఈ రాళ్ళు చూడండి, చాలా నెంబర్ 1గా ఉన్నాయండి. ఈ రాళ్ళు చాలా బాగున్నాయి. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత క్లీన్గా అంత వైట్గా ఉన్నాయి. తర్వాత ఇంకో రాయి వస్తుంది, అది మీరు టోపాజా డైమండ్ అన్నది మీరే నిర్ణయించండి. ఇది ట్రయాంగిల్ షేప్ ఉంది దీనికి. ఇది టోపాజా డైమండ్ అని నేను చెప్పను, ఇదేంటనేది మీరు నిర్ధారించండి. ఫుల్ క్లీన్ ఇది రాయ, అసలు నెంబర్ 1 మాట ఇది. ఇటువంటి అద్భుతమైన రాయిని నేనైతే చూడటం ఇదే మొదటిసారి. నాకు 22 సంవత్సరాల అనుభవంలోనే, అంటే 2002 ఆ టైం నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను, కానీ నేను ఇలాంటి రాయి అసలు చూడలేదు. అసలు చాలా అద్భుతంగా ఉంది. తర్వాత ఇంకో రాయి వస్తుంది, అది చూడండి. ఇది వైట్ రాయ. అయితే ఇది టోపాజ్ అని చెప్పని ఆయన అన్నాడు, అవ్వచ్చు. ఇది కూడా చాలా క్లీన్గా ఉంది. అయితే టోపాజ్ ఎల్లో కాదు ఇది, అలానే వైట్ కాదు, ఇది వైట్ కలర్ చేంజ్ అయింది. ఇది రాయి అయితే బాగుంది, క్లీన్గా. ఈ మధ్యకాలంలో ఎవరి చేతిలో కూడా ఇంత క్లీన్ రాళ్ళు నేను చూడలేదు. నెంబర్ 1, పర్వాలేదు. ఇది వ్యూవర్స్ చూడండి, మీ కామెంట్స్ చేయండి. కామెంట్స్ అని కూడా కరెక్ట్గా పెట్టండి, నీట్గా పెట్టండి. రామ్లింగ్ వద్దు. బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. ఇవి ఎక్కడ దొరుకుతున్నాయి అన్నది ఆయన చెప్పలేదు. నేను అడిగాను, కానీ తర్వాత చెప్తా అన్నాడు. ఈ రాయి చూడండి, ఇది బ్లాక్ డైమండ్ అని చెప్పి అంటారు, కానీ నేనైతే చెప్పను. బ్లాక్ డైమండ్ అయితే కాదు. బ్లాక్ డైమండ్లు భూమిలో పుట్టవు, అంతరిక్షం ఆకాశం నుంచి పడాలి కిందకి. అవి అక్కడే పుట్టి ఇక్కడ పడాలి. ఇక్కడైతే బ్లాక్ డైమండ్ పుట్టకలేదు భూమి మీద. అయితే ఆ బ్లాక్ డైమండ్ ఒక కలే వేరు. అందులో బ్లాక్ రాయి ఉంటుందని బ్లాక్ కార్బన్ అని ఇంకేదో అని చెప్తూ ఉంటారు. తెలియాలి కదా, నాకైతే తెలియదు. ఉన్నంతవరకు నేను చెప్పాను. ఈ రాయి చూడండి, ఇందాక టోపాజ్ అని చెప్పని ఒక గుళిక లాంటి గోళం లాంటి రాయి చూపించాను కదా, కోలగా ఉన్న రాయ. అలాంటి జాతిలోనే ఇది కూడా పుట్టింది, బ్లాక్ కలర్. దీన్ని ఇప్పుడు నేను టోపాజ్ బ్లాక్ అనడానికే అసలు లేదు, అవకాశం లేదు. ఆ మాట అనకూడదు. లోపల నుంచి ఏమో ఎల్లో షేడ్ వస్తుంది, బయట ఫుల్ బ్లాక్ ఉంది. దీన్ని ఏ రకంగా దీన్ని వర్ణించాలి నేను? సో నేను వర్ణించలేను. మీకేదైనా తెలిసి కామెంట్ పెట్టండి. మీ కామెంట్ నచ్చితే నేను మళ్ళీ ఇందులో యాడ్ చేస్తాను దాన్ని, మీ పేరుతో పాటు. పలానా మేడం గారు ఈ కామెంట్ చేశారు, తర్వాత పలానా ఆయన ఈ కామెంట్ పెట్టారని నేను దీనికి ఈ రాయి కోసం చెప్పారని నేను చెప్తాను. ఖచ్చితంగా మళ్ళీ యాడ్ చేస్తాను నేను ఇందులోనే. మీరు ఏమంటే పెట్టండి. అలాగే మీ దగ్గర వీడియోస్ ఏమంటే పంపించండి, నేను పెడతాను. నాకు సపోర్ట్ చేయండి కొద్దిగా. అలాగే మీకు ఇంకేదైనా కావాలంటే నన్ను అడగండి, అందుబాటులో ఉన్నాయని కూడా నేను మీకు సహకరిస్తాను. ఏదైనా అమ్మాలన్నా తక్కువ రేటు కాకుండా నన్ను సంప్రదించండి. మంచి రేట్ వచ్చే ఏరియాలో చెప్తాను, అక్కడ మీరు అమ్మచ్చు, మీకు మంచి రేట్ దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.